మీ అందరు కూడా మమ్మల్ని ఆదరించారు. ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా ఏదోలే కామెడీ కోసం కామెడీ, మన జబర్దస్త్ కైండ్ ఆఫ్ అలా ఉండదండి సినిమా. చాలా కాంటెంపరీ సినిమా ఇది. మీకు చాలా మంది మీరు అడగకుండానే క్వశ్చన్స్ నేను ఒకటి చెప్తాను. ఎలా ఉంటుంది ఈ సినిమా? అదేదే నేనే చెప్తున్నా, అందుకనే మీరు అడగకుండానే చెప్పాను. ఈ సినిమా ఎలా ఉంటుందంటే మీకు జానర్ చెప్తాను. మీ అందరికి తెలుసు వరుణ్ డాక్టర్ అనే ఒక సినిమా వచ్చింది, అలాగే కోకో కోకిల, ఇలా ఒక డార్క్ కామెడీ ఫిల్మ్ అనమాట ఇది. సో ఇంక ఈ సినిమా కథ గురించి ఇంక చెప్పలేము, ఎందుకంటే డార్క్ కామెడీ ఫిల్మ్ అంటే చెప్తే మజా పోతుంది, చూస్తేనే. సో రేపు 6వ తారీఖు థియేటర్లోకి వస్తుంది వైజాగ్. ఉత్తరాంధ్ర సినిమా అంటే ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే సినిమా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా, నేను చేసిన లాస్ట్ సినిమా కూడా 50 రోజులు ఆడింది ఇక్కడ, బూచమ్మ బూచోడు అనే సినిమా. సో 100 రోజుల సినిమాలు ఒక 4 ఉన్నాయి. సో వైజాగ్ డెఫినెట్గా ఆదరిస్తానని నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర మీ అందరి సహకారం కావాలి. అంటే ఈ సినిమా చేసేసి నేను విపరీతంగా ఇక హీరోగా సినిమాలు చేసేసేయాలి అలాంటి ఉద్దేశం అలా నాకు లేదండి. ఎందుకో వచ్చింది అంటే ఒక లెవెల్ పెంచుకోవటానికి అనే మూమెంట్లో సినిమాలు కాకుండా మన దగ్గరకు వచ్చే మంచి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే, అది కూడా కామెడీ బేస్డ్ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. లేదంటే మనకి బ్రహ్మాండంగా కోర్టు లాంటి సినిమాలు, దండోర లాంటి సినిమాలు మనకు ఉండనే ఉన్నాయి. నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎందుకంటే అండి హీరో అనేసరికి కొంచెం వెయిట్ మొయ్యాల్సి వస్తుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని చూస్తున్నాను. ఊరికే హీరో 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 అని చేయవలసలే, చేసాం 70-80 సినిమాలు చేశాను హీరోగా కూడా. సో మంచి సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి, తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది నెక్స్ట్ తరాలు అనుకోవాలి. అలాగే మిగతా భాషల్లో కూడా మేము చేయగలమని చెప్పాలి. ఆ భాషల్లో కూడా మంచి మంచి నటులు ఉన్నారు, అలాగే మన తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది అందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. అలాంటి పాత్రల కోసం చూస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాగే జనం కోసం మాట్లాడుతూ నా కుటుంబం కోసం సినిమాలు చేస్తూ ముందుకెళ్తాను. నా వాయిస్ కొంచెం చిన్నగా వస్తుందేమో మీకు అలా అర్థమైపోతే అంటారు, ఆవిడ వాయిస్ చిన్నదే. సో కొంచెం పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వైజాగ్తో అనుబంధం ఏంటంటే మా తాతగారు, ఇద్దరు తాతగారులు వైజాగ్ నుంచే. సో నేను విజయవాడ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే, నేను విజయవాడలో పెరిగాను, పుట్టాను, అదే పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నాను కాబట్టి విజయవాడ అమ్మాయి అని వచ్చింది. సో మా తాతగారు, మా అమ్మమ్మ గారు అందరూ ఇక్కడ నుంచి నే. సో అందుకని ఇప్పుడు కూడా చాలా మంది రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారు. సో ఇట్ ఈస్ మై టౌన్ అని నా ఫీలింగ్. సో చిన్నప్పుడు ఇక్కడంతా జగదాంబ సెంటర్లో ఇదంతా తిరగడం అన్ని గుర్తొస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత మా సినిమా ఎప్పుడు రిలీజ్ ఉన్నా కూడా, ఎప్పుడు థియేటర్ విజిట్స్ ఉన్నా కూడా వైజాగ్ ఇస్ ఆల్వేస్ అ డెస్టినేషన్. వచ్చి చాలాసార్లు థియేటర్ విజిట్స్ కన్నీ చేసాము. తర్వాత అంతేకాకుండా సింహాచలం టెంపుల్కి చాలాసార్లు వచ్చాము. సో ఇలా ఇలా వైజాగ్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. బీచ్ మామూలుగా బీచ్ లేకుండా వైజాగ్ వెళ్ళలేం కాబట్టి, సో చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, మా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని మార్చ్ 6th రిలీజ్ అవుతుంది. దాని ప్రమోషన్స్కి భాగంగా ఇక్కడికి వచ్చాము. సో ఆ మెమరీస్ అన్నీ వస్తున్నాయి. సో మీతో ఇవాళ ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ మీడియాతో ఇక్కడ వైజాగ్లో ఇంటరాక్ట్ అవ్వడం. సో ఈ సినిమాలో నా నా రోల్ వచ్చి ఉత్తర రోల్ చాలా చాలా డిఫరెంట్గా నేనైతే చేయలేదు ఎప్పుడు అంత డామినేటింగ్గా. కానీ అది మీరు చూస్తే, మీకు యాడ్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అంటే క్వైట్గా ఉండి ఒక సాఫ్ట్గా ఉండి అలాంటి రోల్ కాదు. సో షిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనమాట. ఏం కావాలన్నా తనకి ఆ ఎక్స్టెంట్ తీసుకుంటుంది, అంటే ఒక స్టెప్ తీసుకునే టైప్. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక థ్రిల్లర్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పే ఇది. సో కామెడీ థ్రిల్లర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే చాలా నచ్చింది, వినంగానే చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాం.
చాలా బాగా వచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. అంటే ఇది కామెడీ ఫిలిం కాబట్టి ఫ్యామిలీ మేమిద్దరం చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాకుండా ప్లీజ్ మీరు ఇది తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను, అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను దట్ ఇది కామెడీ అనగానే ఏ ఏజ్ వాళ్ళైనా నవ్వుకునే ఇది. సో దానికి ఏజ్తో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అని కానీ ఇలా ఏమీ లేదు దీనికి ట్యాగ్. సో ఎనీబడి కెన్ ఎంజాయ్, ఏ ఏజ్ వాళ్ళైనా. మేము కూడా చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసాము. సో